ఈ రాత్రి ఆకాశంలో మీరు చూస్తున్న ఒక నక్షత్రం బహుశా ఇక అక్కడ ఉండకపోవచ్చు. ఆ మాట వినగానే అది భయంకరంగానో లేక చాలా వింతగానో అనిపించొచ్చు. కానీ ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. ఇది విశ్వం ఎంత పెద్దదో చెప్పే ఒక సత్యం. ఎందుకంటే మనం ఆకాశాన్ని చూస్తున్నప్పుడు నిజానికి ప్రస్తుతాన్ని కాదు, గతాన్ని చూస్తుంటాం. ప్రతి నక్షత్రం నుంచి వెలుతురు మన దగ్గరకు రావడానికి సమయం పడుతుంది. కొన్ని నిమిషాలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు. కొన్ని నిమిషాలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు. అంటే మన కళ్లకు కనిపించేది ఆ నక్షత్రం ఇప్పుడు ఎలా ఉందో కాదు, అది వెలుతురు పంపినప్పుడు ఎలా ఉందో. ఈ ఆలోచన చిన్నది కాదు. ఇది మనం ఆకాశాన్ని చూసే విధానాన్నే మార్చగలదు. ఇది మనం ఆకాశాన్ని చూసే విధానాన్నే మార్చగలదు. అయితే నిజంగా ఫర్తనా? మనకు కనిపించే నక్షత్రాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఊహించిన దానికంటే అందంగా కూడా ఉంటుంది, కాస్త బాధగా కూడా ఉంటుంది. ముందు ఒక సింపుల్ విషయం తెలుసుకుందాం. నక్షత్రాలు చాలా చాలా దూరంలో ఉంటాయి. అంత దూరాన్ని కిలోమీటర్లలో చెప్పడం చాలా భారంగా మారుతుంది. అందుకే శాస్త్రవేత్తలు లైట్ ఇయర్ అనే పరిమాణాన్ని వాడతారు. లైట్ ఇయర్ అంటే కాల పరిమాణం కాదు, అది దూర పరిమాణం. ఒక సంవత్సరం పాటు వెలుతురు ఎంత దూరం ప్రయాణిస్తుందో అదే ఒక లైట్ ఇయర్. నాసా ప్రకారం అది సుమారు 9.46 ట్రిలియన్ కిలోమీటర్లు. అంటే ఒక నక్షత్రం 10 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటే మనం చూస్తున్న వెలుతురు 10 సంవత్సరాల పాతది. మనం 100 సంవత్సరాల క్రితం వెలువడిన వెలుతురునే చూస్తున్నాం. అంటే రాత్రి ఆకాశం మనకు కేవలం వెలుగు చూపదు, అది కాలాన్ని కూడా చూపిస్తుంది. మనకు అత్యంత దగ్గరైన నక్షత్రం సూర్యుడు. సూర్యుడి వెలుతురు కూడా ఒక్కసారిగా మన దగ్గరకు రాదు. అది మన దగ్గరకు చేరడానికి 8 నిమిషాలకు పైగా పడుతుంది. అంటే మనం సూర్యుడిని కూడా ఈ క్షణంలో కాదు, కొద్దిసేపటి క్రితంలా చూస్తున్నాం. ఇప్పుడు సూర్యుడే ఇంతైతే మిగతా నక్షత్రాల సంగతి ఊహించండి. మన సౌర వ్యవస్థ బయట మనకు తెలిసిన అత్యంత దగ్గర నక్షత్రం ప్రోక్సిమా సెంటౌరీ. అది సుమారు 4.24 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ప్రోక్సిమా వెలుతురు 4 ఏళ్లకు పైగా పాతది. ఇది వింతగా అనిపించినా ఇదే ఖగోళ శాస్త్రం యొక్క సాధారణ నిజం. మనకు కనిపించే విశ్వం ప్రస్తుతం ఉన్న విశ్వం కాదు. మనకు కనిపించే విశ్వం మన దగ్గరకు చేరుకున్న వెలుతురుతో తయారైన ఒక పాత దృశ్యం. అందుకే రాత్రి ఆకాశం ఒక గడియారం లాంటిది కాదు, ఒక స్మృతి లాంటిది. ఇప్పుడు అసలు సందేహం మొదలవుతుంది. వెలుతురు పాతదైతే ఆ నక్షత్రం అప్పటికే నశించి ఉండే అవకాశం ఉందా? సాధ్యమే. కానీ ప్రతి నక్షత్రానికి అది నిజం కాదు.
ఎందుకంటే నక్షత్రాలు చాలా కాలం బ్రతుకుతాయి. కొన్ని మిలియన్ల సంవత్సరాలు, కొన్ని బిలియన్ల సంవత్సరాలు. మన సూర్యుడే ఇంకా తన జీవిత మధ్యదశలో ఉన్నాడు. అంటే మనం చూసే చాలా నక్షత్రాలు ఇప్పటికీ అక్కడే ఉండే అవకాశమే ఎక్కువ. కాని ఒకే సమస్యబా, మనకు అది వెంటనే తెలియదు. మనకు కనిపించేది ఎప్పుడూ ఆలస్యంగా వచ్చిన సమాచారం. విశ్వంలో కళ్ళతో చూడటం అంటే నిజానికి ఆలస్యంగా తెలుసుకోవటం. అందుకే కొన్ని అరుదైన సందర్భాల్లో మనం ఒక నక్షత్రం పాత జ్ఞాపకాన్నే చూస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఈ ఆలోచనను ఇంకొంచెం దూరం తీసుకెళ్దాం. ఒక నక్షత్రం 1000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటే మనం చూస్తున్న వెలుతురు 1000 సంవత్సరాల పాతది. అంటే ఆ వెలుతురు బయలుదేరినప్పుడు మనం టెలిస్కోప్తో ఎంత దూరం చూస్తామో అంత వెనక్కి చూస్తున్నట్టే. అందుకే ఖగోళ శాస్త్రం కేవలం స్థలాన్ని కాదు, కాలాన్ని కూడా అధ్యయనం చేస్తుంది. ఈ దూరంగా ఉన్న వస్తువులను చూడటం అంటే వాటి పాత రూపాన్ని చూడటం. ఆ కారణంగా విశ్వం మనకు ఒకేసారి కనిపించదు. మనకు కనిపించే ప్రతి దూరం ఒక వేరే కాలానికి చెందిన కిటికీ. ఇది నక్షత్రాలకే కాదు, గెలాక్సీలను చూస్తున్నప్పుడు కూడా మనం వాటి పాత రూపాన్నే చూస్తున్నాం. దూరం పెరిగే కొద్దీ మనం విశ్వ చరిత్రలో మరింత వెనక్కి వెళ్తాం. అంటే రాత్రి ఆకాశం ఒక మ్యాప్ మాత్రమే కాదు, ఒక టైం మెషిన్ కూడా. ఇంకో చిన్న వింత కూడా ఉంది. మనకు నక్షత్రాలు మెరుస్తున్నట్టుగా కనిపిస్తాయి. కాని అది చాలాసార్లు నక్షత్రం వల్ల కాదు, మన వాతావరణం వల్ల. పై గాలిలోని ఉష్ణోగ్రత, సాంద్రత మార్పులు వెలుతురును కాస్త కదిలించినట్టుగా చేస్తాయి. అందుకే మనం చూస్తున్న ఆకాశం నక్షత్రం నుంచి వచ్చిన నిజమైన సిగ్నల్ మాత్రమే కాదు, దాని చివరి రూపాన్ని భూమి కూడా కొంచెం మార్చేస్తుంది. అంతేకాదు, నక్షత్రాల మధ్య ఉన్న ధూళి కూడా కొన్ని వెలుగులను తగ్గిస్తుంది. అంటే మనం చూస్తున్న ప్రతి నక్షత్రం తన అసలు రూపంలో కాదు. దూరం, ధూళి, కాలం, వాతావరణం, ఇవన్నీ కలిసి ఆకాశాన్ని మన ముందుంచుతాయి. అందుకే ఒక నక్షత్రాన్ని చూడటమంటే కేవలం దాన్ని చూడటం కాదు, దాని కథను చివరి భాగంలో స్వీకరించడం. మరియు ఆ కథ అప్పటికే చాలా పాతది అయ్యుండొచ్చు. అయితే చివరి సమాధానమేమిటి? కొన్ని నక్షత్రాల కోసం మనం చూస్తున్నది వారి పాత వెలుతురే. అత్యంత అరుదైన సందర్భాల్లో మనం చూస్తున్న నక్షత్రం అప్పటికే మారిపోయి ఉండవచ్చు, లేదా లేకపోయి ఉండకపోయి ఉండవచ్చు. కానీ మన కళ్లకు కనిపించే వెలుతురు మాత్రం నిజమే. అది ఒక నక్షత్రం నుంచి బయలుదేరి విశ్వమంతా దాటి చివరికి మన దగ్గరకు చేరుకున్న సంకేతం. అంటే మనం రాత్రి ఆకాశాన్ని చూస్తున్నప్పుడు కేవలం దూరాన్ని కాదు, సమయాన్ని కూడా తాకుతున్నాం. అక్కడే ఈ ప్రశ్న అందంగా మారుతుంది. బహుశా మనం చూస్తున్న నక్షత్రం ఇప్పటికీ అక్కడే ఉండొచ్చు. లేక అది ఒక పాత వెలుతురై ఉండొచ్చు. ఏది అయినా సరే, మనం చూసేది ఒక జీవించిన క్షణం కాదు, విశ్వం మనకు పంపిన ఒక జ్ఞాపకం. అందుకే రాత్రి ఆకాశం ఎప్పుడూ ఖాళీగా అనిపించదు.
అది గతంతో నిండిపోయి ఉంటుంది